భావం తూర్పు దిక్కు తెల్లవారుతున్నది. చిన్న బీడులో మేయుటకు విడువబడిన గేదెలు విచ్చలవిడిగా పోవుచున్నవి. మిగిలిన పిల్లలందరూ కూడా రథస్థలమునకు పోవుటకై బయలుదేరి వెళ్ళుట వలన వారికి ప్రయోజనమని వెడుతున్నారు. అలా వెళ్తున్న వారిని ఆపి, మేము నిన్ను పిలుచుటకు నీ వాకిట వచ్చి నిలిచినాము. కుతూహలము కలదనా లేచి రమ్ము. కృష్ణ గుణములను కీర్తింప వ్రతమునకు ఉపక్రమించి వ్రతసాధనమగు పరని పొంది చేసి అని రాక్షసుని చీల్చి చంపిన వానిని, మల్లులను ముట్టుపట్టిన వానిని, దేవతలకు ఆది దేవుడైన వానిని మనము వెళ్ళి సేవించినచో, అయ్యో మీరే నా వద్దకు వచ్చితిరే అని బాధపడి మన మంచి చెడ్డలను విచారించి మనలను కటాక్షించును. అవతారిక ఈనాటి గోపిక కృష్ణ పరమాత్మ కూడా కుతూహలము రేకెత్తించు విలాసవతి. పరిపూర్ణముగా స్త్రీత్వము గల ప్రౌఢ. కృష్ణుడే తన వద్దకు వచ్చునని ధైర్యంతో పడుకున్నది. అట్టి ఆమె లేనిదే తాము కృష్ణుని వద్దకు వెళ్ళుట యోగ్యము కాదని భావించి ఆమెను మేల్కొల్పుతున్నారు. తాత్పర్యం: తూర్పు దిక్కంతయు ఆకాశము తెల్లవారింది. గేదెలు మంచు మేత మేయటానికై విడబడినాయి. అవి మేతకై స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి. తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడు చేరక ముందుగానే అతని వద్దకు చేరవలనని, అట్లు చేసిన అతడు చాలా సంతోషించునని తలస్తున్నారు. అందరూ కలిసి గోష్ఠిగా పోవుటే మంచిదని యోచించి వారిని అందరినీ అచట నిలిపి నీ కొరకు వచ్చితిమి. నీకును అతనిని చేరుటకు కుతూహలముగానే ఉన్నది కదా, మరి ఇంకా ఆలస్యం ఎందుకు? లెమ్ము. ఆ శ్వాసరూపుడైన కేశిని, చాణూర ముష్టికాదుల్ని చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి మన నోముకు కావలసిన పరై అనే సాధనమును పొందెదము. అతని రాకకు ముందే మనం అటకపోయినా అతడు అయ్యో మీరు నాకంటే ముందుగానే వచ్చితిరే అని నొచ్చుకొని మన అభీష్టములను వెంటనే నెరవేర్చును. అవతారిక కిందటి పాసురంలో భారద్వాజ పక్షులు చేసే కలకల ధ్వనిని విని అందులో ధ్వనిని గ్రహించమంటున్నది. ఈమె సాయించిన మొత్తం తిరుప్పావై అంతా ధ్వని కావ్యమే. పైకి సాధారణ భాషగా కనబడినా అందులోని అంతరార్థం బహు విస్తృతమైనది. వేదోపనిషత్తరమైన ఈ గ్రంథ ఆంతర్యాన్ని ప్రతివారు ఎరిగి తీరవలసిందే అన్నదే ఆండాళ్ తల్లి చెప్పినది. ఈ 8వ పాసురంలో శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహ విశేషాన్ని సంపాదించిన ఒక పరిపూర్ణురాలైన గోపిక తెల్లవారిపోయినను ఇంకా లేవలేదని గమనించి ఆమెను లేచిన వారందరితో కలిసి గోదాదేవి మేల్కొల్పుతున్నది. ఇది 8వ పాసురము. నీ వాడని తెలిపితే చాలు, పరమాత్మే మన కోసం తప్పిస్తాడు. ఆండాళ్ తిరువడుగలే శరణం. ధర్మాస్వతం ఒక విలక్షణమైన వ్రతం. శరీరాన్ని శ్రమింపజేసి హింసించి చేసే వ్రతం కాదు. శరీర ప్రవృత్తికి అనుకూలంగా సాగేదే మన వ్రతం. నీటి వాలుకు మనం తెరచాప ఎత్తుకుంటే దానికి గాలి కూడా వాలు అయితే యాత్ర వేగంగా సాగినట్లుగానే
మన శరీరం ఏ ప్రవృత్తికి ఇష్టపడుతుందో దానికి కావాల్సిన పదార్థాలను అందిస్తూ బాగుపడడానికి ఆలోచన రీతిలో మార్పు వచ్చేలా మనిషికి లక్ష్యాన్ని తెలిపేదే ఆండాల్ తిరుప్పావై. ఒక ఉత్తమ స్థితి కోసం పాటుపడటం, అది కూడా తన తోటివారందరితో కలిసి ఆనందం పొందాలని చెప్పేదే ఆండాల్ తిరుప్పావై. మన వేదాలు ఆ రహస్యాన్నే తెలుపుతాయి. ఆస్మాన్ అగ్నే నయ శపథ రాయే, మా అందరినీ కలిపి మంచి మార్గాన్ని నడుపు అనే విషయాన్నే తెలుపుతాయి. మన వేద సాంప్రదాయము ఇదే. ఆండాళ్ ఆ మార్గాన్ని నడిచి తన ఫలాన్ని పొంది మనకు అందించింది తిరుప్పావైని. మనిషికి ఇది లక్ష్యం, ఆ లక్ష్యాన్ని ఇలా చేరాలి అని వేదాలు తెలిపాయి. అందరం కలిసి ఆనందం పొందడాన్నే బ్రహ్మానందం అని అంటారు. ఇప్పుడు ఉండే స్థితి నుండి విడుదల పొంది, అంటే ముక్తి పొంది ఆ స్థితికి చేరాలి. Please like, share, subscribe, and all blessings to you. You see miracle. Please like, share, subscribe, and all blessings to you. You see miracle. Please like, share, subscribe, and all blessings to you. You see miracle. Please like, share, subscribe, and all blessings to you. You see miracle. Please like, share, subscribe, and all blessings to you. You see miracle. Please like, share, subscribe, and all blessings to you. You see miracle. Please like, share, subscribe, and all blessings to you. You see miracle. Please like, share, subscribe, and all blessings to you. You see miracle. Please like, share, subscribe, and all blessings to you. You see miracle. Please like, share, subscribe, and all blessings to you. You see miracle. Please like, share, subscribe, and all blessings to you. You see miracle. Please like, share, subscribe, and all blessings to you. You see miracle. Please like, share, subscribe, and all blessings to you. You see miracle. Please like, share, subscribe, and all blessings to you. You see miracle. Please like, share, subscribe, and all blessings to you. You see miracle.